హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద దాదాపు 3000కు పైగా సర్పజాతులున్నాయి. కొన్ని చాలా విషపూరితంగా ఉంటాయి. వాటి కొన్ని చుక్కల విషం కూడా ఎందరో ప్రాణాలని ఇట్టే హరిస్తుంది. కొన్ని మానవులకు పెంపుడు ప్రాణులుగా కూడా మసులుతూ ఉంటాయి. మెత్తగా చక్కిలిగిలి పెట్టినట్టుగా మీద పాకుతూ ఉంటాయి. మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ ఈ మధ్య స్నేక్ మసాజ్ పార్లర్లు కూడా వచ్చాయి. మన ఇండియాలో కాదు, విదేశాల్లో. ఏమిటో ఈ వింత వింత పనులు. చోద్యం కాకపోతే పాములతో ఒళ్ళు పాటించుకోవడం కూడానా? మనిషి దేనికైనా తగ్గవాడే. అలాగని పాములు కూడా తక్కువ తినలేదు. తిండి సంగతి సరే, అటు ఉంచండి. పాము అంటేనే విష ప్రాణి కదా. కానీ అతిపెద్ద శరీరంతో ఉండే పాముల గురించి తెలుసా? అలాంటి భారీ సర్పాల్ని ఈ వీడియోలో చూద్దాం. ఇవి ప్రపంచంలోకెల్లా భారీ కాయంతో ఉన్న సరీసృపాలు. ఇవి ఎంత పెద్దవంటే మీ ఇల్లు కూడా చిన్న గూడంతా ఉంటుంది వీటి ముందు. రండి, అలాంటి 10 పాములను చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 10, కింగ్ బ్రౌన్ స్నేక్. లోకంలో ఉన్న పెద్ద పాముల్లో ఇది 10వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా గడ్డి మైదానాల్లో, అడవుల్లో, పొదల్లో తిరుగుతూ ఉంటుంది. పొడవు సుమారు 11 అడుగులు, బరువు దాదాపు 6 కిలోలు. విషపూరితమైనవి కూడా. కాటు వేసిందంటే బ్రతకడం దాదాపు అసాధ్యం. దీని చర్మం మచ్చు చూడండి, పసుపు గోధుమ రంగు గడులతో ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఇట్టే కలిసిపోయి ఆనవాళ్లు కూడా తెలియకుండా జాగ్రత్త పడడానికి వీలుగా ఉంటుంది. పాపం, ఇది అక్కడ ఉన్నట్టు పక్కనే ఉన్న ఎరలు తెలుసుకోలేవు. ఇంకే ఉంది, ఆహారం కావటమే. నెంబర్ 9, కింగ్ కోబ్రా. పేరు వినగానే బిగుసుకుపోయారా? ఇది అతి పెద్దది, అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటేను. భారత్, ఆగ్నేయాసియా దేశాల్లోని వర్షారణ్యాల్లో ఎక్కువగా ఉంటుంది. సుమారు 13 అడుగుల పొడవు పెరుగుతుంది. 18 నుంచి 20 అడుగుల దాకా ఉన్నవి కూడా అక్కడక్కడ కనపడతాయి. బరువు దాదాపు 6 కిలోలు. వీటి విషం చాలా ప్రమాదకరం. కింగ్ కోబ్రా ఒక్కసారి 7 మిల్లీలీటర్ల విషం చిమ్మగలదు. ఇది మనిషి శరీరం మీద పడినా చాలు 30 నిమిషాల్లో ప్రాణం హరిమంటుంది. అదే భారీ ఏనుగును కాటేస్తే 3 గంటల్లో ఆ ఏనుగు మరణిస్తుంది. నెంబర్ 8, బోవా కన్స్ట్రిక్టర్. దీని పొడవు కూడా కింగ్ కోబ్రాకి మళ్ళీ 13 అడుగుల దాకా ఉంటుంది. అయితే బరువు మాత్రం 27 కిలోలు. అందుకే భారీగా కనిపిస్తుంది. దీన్ని ఎక్కువగా దక్షిణ అమెరికా ఖండంలో చూడొచ్చు. కాకపోతే మరీ విషపూరితం కాదు కానీ చాలా ప్రమాదకారి. ఎర దొరికిందంటే చాలు చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ఆపై మింగేస్తుంది. పగటి వేళ కంటే రాత్రి సమయంలోనే వేటకు కదులుతుంది. పెద్ద విషపూరితం కాని కారణంగా చాలామంది దీన్ని పెంచుకుంటూ ఉంటారు. నెంబర్ 7, బ్లాక్ మాంబా. ప్రపంచంలోని విషపూరిత సర్పాల్లో ఇది కూడా ఒకటి. 8 నుంచి 14 అడుగుల వరకు పొడవున్న బ్లాక్ మాంబాల్ని చూడొచ్చు. అయితే వీటి బరువు మాత్రం 2 కిలోగ్రాముల వరకే ఉంటుంది. అంత తేలిగ్గా ఉండబట్టే గంటకు 12.5 మైళ్ళ వేగంతో పాకుతూ వెళ్లగలుగుతుంది. సాధారణంగా ఆఫ్రికాలో కనిపించే వీటి విషం కేవలం 40 నిమిషాల్లో కాటు దెబ్బతిన్న మనిషి ప్రాణం తీయగలదు. వీటి విషాన్ని అనేక మందుల తయారీలు కూడా వినియోగిస్తారు. నెంబర్ 6, ఆఫ్రికన్ రాక్ పైథాన్. పేరుకు తగ్గట్టు సాధారణంగా ఆఫ్రికాలోనే దీన్ని చూడగలం. ఇది 16 అడుగుల దాకా పెరుగుతుంది. ప్రపంచంలోని పొడవైన పాముల్లో ఇది కూడా ఒకటి. ఎరను చుట్టుకొని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. పైగా కోపం కూడా ఎక్కువే అంటారు. ఎందుకంటే ఎర తప్పించుకోవడానికి తన్నుకులాడుతుంది కదా, అందుకు. అలా చేసే కొద్దీ ఇది తన పడగని విసిరి పదే పదే కాటు వేసి నోట కరిచి దాన్ని తినేస్తుంది. ఆకలి మంటని చల్లార్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. ఇక తట్టుకోలేను అనుకుంటే తన గుడ్డని తానే తింటుంది. నెంబర్ 5, ఇండియన్ పైథాన్. మన ఇండియాలో దీన్ని కొండ చిలువ అంటాం. అదే ఇది. సుమారు 20 అడుగుల పొడవు ఉంటుంది. 68 కిలోల బరువు ఉంటుంది. తలభాగం కొంచెం చిన్నగానే ఉంటుంది. శరీరం మాత్రం భారీగా ఉంటుంది. సాధారణంగా భారత్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక దేశాల అడవుల్లో ఉంటుంది. ఇవి కూడా చాలా చురుగ్గా ప్రవర్తిస్తాయి. మంచి వేట నైపుణ్యం కలవి కూడా. చిన్న చిన్న జంతువుల్ని, పక్షుల్ని తింటాయి. ఈ ఇండియన్ పైథాన్లు మనిషి మీద కూడా దాడి చేస్తాయి. నెంబర్ 4, బర్మా పైథాన్. చైనా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లోని చిత్తడి నేలల్లో ఉండే ఈ బర్మా కొండ చిలువలు 23 అడుగుల పొడవు దాకా పెరుగుతాయి. ఇక బరువు అంటారా, దాదాపు 90 కిలోల వరకు ఉంటాయి. ఎరని తన శరీరంతో గట్టిగా చుట్టేసి చంపేస్తాయి. మొసలి బలం తెలిసిందే కదా, దాన్ని కూడా ఇది వదలదు. కనిపించాలే గాని తన పట్టు నుంచి వదిలించుకోవటం మొసలి వల్ల కాదు. ఇది చాలా వరకు ఒంటరి జీవి. కేవలం సంయోగం సమయంలో గుడ్లు పెట్టేటప్పుడు మాత్రమే తోడుతో కనిపిస్తుంది. నెంబర్ 3, అమెథిస్టీన్ పైథాన్. సామాన్యంగా 7 నుంచి 13 అడుగుల పొడవు ఉంటాయి. అయితే 17 అడుగుల వరకు కూడా పెరుగుతూ ఉంటాయి. అటు ఇటుగా 14 కిలోల బరువు ఉంటాయి. ఇందులో ఆడవి మగవాటి కంటే ఎక్కువ పొడవు ఉంటాయి. ఇండోనేషియా, పపువా న్యూగినియా, ఆస్ట్రేలియా సాధారణంగా ఇవి ఉండే ప్రదేశాలు. అవసరం పడ్డప్పుడు నీటిలోనూ బహుదూరం వరకు ఈదుతూ ప్రయాణిస్తాయి. నెంబర్ 2, రెటిక్యులేటెడ్ పైథాన్. ఆగ్నేయాసియా, బంగ్లాదేశ్, వియత్నాం దేశాల వర్షారణ్యాల్లో చిత్తడి నేలల్లోనూ ఉంటుంది. పసుపు, గోధుమ, నలుపు రంగుల కలయికతో ఉన్న మచ్చుగడులు అచ్చం వల్లాంటి ఆకారంలో ఉంటాయి. కనుకే దీనికా పేరు. ప్రపంచంలోని అతి పొడవైన పాముల్లో ద్వితీయ స్థానం. సుమారు 29 అడుగులు. బరువు 270 కిలోలు.
ఆడ రెటిక్యులేటెడ్ పైథాన్ మగదానికంటే ఎక్కువ పొడవు ఉంటుంది. జింకల్ని అంతకంటే పెద్ద జంతువుల్ని కూడా తన భారీ శరీరంతో చుట్టేసి చంపి మింగేస్తుంది. ఇంత భారీగా ఉన్నా కూడా పాకడంలో మాత్రం చాలా చురుగ్గా ఉంటుంది. ఇక ఎర తప్పించుకోవడం అయ్యే పనేనా చెప్పండి? సవాలు లేదు. నెంబర్ 1 గ్రీన్ అనకొండ. ఇదే అతిపెద్ద పాము. 30 అడుగుల దాకా పొడవు ఉంటుంది. బరువు 250 కిలోలు. రెటిక్యులేటెడ్ పైథాన్ లాగే ఆడ గ్రీన్ అనకొండ మగదానికంటే పొడవు ఎక్కువ ఉంటుంది. ఇది అవడానికి ఇంత భారీగా ఉన్న విషసర్పం కాదు. దీని భారీ శరీరం బరువుకి పట్టులో చిక్కిన జంతువు బతకడం అనేది కళ్ళ. ఎంత పెద్ద ఎరనైనా ఏకమొత్తంగా మింగేసి ఆరగించేసుకుంటుంది. మామూలుగా బ్రెజిల్ దేశంలో కనిపిస్తుంది. అడవి పందుల్ని, లేళ్లని బాగా వేటాడుతుంది. విశేషం ఏంటంటే వేట కోసం ఇది తాపత్రయపడదు. ఉన్న చోటనే చుట్టుకొని ఉంటుంది. తన దరికొచ్చిన వాటిని ఒక్క ఒదుటున దూకి నోట కరుస్తుంది. ప్రకృతిలో ఉన్న ప్రత్యేకమైన జీవులు సర్పాలు. ప్రతి జీవికి తనదైన ఆహార చక్రం. సర్పాలు అంతే. వీటి ప్రత్యేకత ఏమిటో మీ టీచర్లు అడిగి తెలుసుకోండి. పుస్తకాలు చదవండి. భూమి మీద ప్రతి ప్రాణి వల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది అంటారు. మరి పాముల ప్రయోజనం ఏంటో తెలుసుకోండి. అదే సమయంలో అవి కనిపించాయి కదా అని కొట్టి చంపేయకండి. పాములు పట్టేవారు అటవీ శాఖ వారు ఉంటారు. వారికి చెప్తే వారు వచ్చి పట్టుకెళ్ళి అడవిలో వదిలేస్తారు. అది జూకి అప్పగిస్తారు. పాములు పట్టుకునే స్నేహ బృందాలు నగరాల్లో ఉన్నాయి. ఎవరికి ఫోన్ చేసినా ఎవరికి ఇబ్బంది లేకుండా ధైర్యంగా వచ్చి పట్టుకుంటారు. ప్రకృతిలో ఒక జీవి సంతానం ఎక్కువైనప్పుడు దాని నియంత్రణకి మరో జీవిని ప్రకృతే సిద్ధం చేస్తుంది. లేకుంటే ఎలుకలు, మిడతలు, దోమలు, పురుగులు ఇలా కొన్ని జీవులు మితిమీరిపోతే ఆహార పంటలు నష్టపోతాం, వ్యాధులు ఎక్కువ అవుతాయి. అందుకే ప్రకృతిలో ప్రతి జీవికి సహజ శత్రువులు కూడా ఉంటాయి. దాంతో ప్రాణుల సంఖ్య అదుపులో ఉంటుంది. మొత్తానికి ఈ వీడియోలో మీరు ప్రపంచంలోని పెద్ద సరీసృపాలు, అదే వంకర టింకరగా పాకే ప్రాణులైన సర్పాల్ని చూశారు. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. మీరు చూసిన పాముల విశేషాలు మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.